ఫ్రెండ్స్, నేను మొన్న హాస్పిటల్‌కి వెళ్ళానండి. నా పక్కన ఒక ఆవిడ కూర్చుంది. ఆవిడ సడెన్‌గా ఉండి నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. నేను అప్పుడు ఆవిడని అడిగాననమాట. "ఏంటండి నా చెయ్యి అంత గట్టిగా పట్టుకున్నారని" అంటే, ఆవిడ నాకొక సమాధానం చెప్పిందండి. ఆ సమాధానం విన్నాక నాకైతే నిజంగా ఒక పెద్ద షాక్ అనిపించింది. ముందుగా ఆవిడ ఎలా ఉంటదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందు ఆవిడ చూడ్డానికి చాలా చక్కగా ఉంది. నాజూగ్గా, సన్నంగా ఉంది. ఆవిడ నా చెయ్యి అంతగా గట్టిగా పట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఆవిడకి షుగర్ అంట. అసలు చూడ్డానికి చాలా సన్నంగా, నాజూగ్గా ఉంది. చెప్పే ఆన్సర్ వినగలే ఆవిడ షుగర్ అని చెప్పగలే. నిజంగా నాకు ఫీజులు అవుట్ అయిపోయి, ఇంత సన్నంగా ఉంది ఈవిడకేంటి ఈ డిసీజ్‌తో బాధపడుతుందని ఆవిడని అడిగితే, ఆవిడ నాకు ఒక్కటే సమాధానం చెప్పింది. ఏండి నేను తెల్లవారి టిఫిన్ తినేసి పడుకుంటాను వెంటనే. తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే పడుకుంటాను. తర్వాత నైటు భోంచేసిన వెంటనే పడుకుంటాను. ఆవిడకి ఎక్కువగా పడుకునే హ్యాబిట్ ఉందట. అందువల్ల ఆవిడ బ్లడ్‌లోకి ఈజీగా షుగర్ అనేది ఇంక్లూడ్ అయిపోయింది. నిజంగానండి నాకు ఆవిడ అది చెప్పే సమాధానం వింటే ఆ ఆన్సర్ చెప్పగలే. నిజమే ఫ్రెండ్స్. మనం ఎంత ఎక్కువ తినేసి తిరిగినా పర్వాలేదు గానీ, తిన్న వెంటనే పడుకునే హ్యాబిట్ ఎవరికైతే ఉంటుందో, వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక డిసీజ్‌తో బాధపడుతూనే ఉంటారు. ఈవిడ ఈ ఆన్సర్ చెప్పిన తర్వాత, ఆ పక్కనే ఒక ఆవిడ వెంటనే నాకు కూడా ఒక చిన్న దీంతో బాధపడుతున్నానండి అని అన్నది. ఏంటి ఇద్దరు చూడడానికి సన్నంగా ఉన్నారు. వీళ్ళు దేనితో బాధపడుతున్నారండి అంటే, ఆవిడి ఆవిడకి కూడా తిన్న వెంటనే పడుకునే హ్యాబిట్ ఉందంట. మధ్యాహ్నం, తెల్లవారి, రాత్రి ఆవిడకి కూడా కొలెస్ట్రాల్ వస్తుందంట. ఆవిడకి బ్లడ్‌లోకి కొలెస్ట్రాల్ అనేది ఇంక్లూడ్ అయిపోయిందంట. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, తిన్న వెంటనే ఎప్పుడు పడుకోకూడదు. మనం ఎంత ఎక్కువ తిన్నా కూడా తినేసి తిరిగితే ఏమి కాదండి. నిజమే ఫ్రెండ్స్. మనం తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఏమవుతుందంటే అనేక రోగాలొస్తాయి. షుగరు, కొలెస్ట్రాలు, బీపీ ఇంకా అనేకమైనవి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేదేంటంటే తిన్న వెంటనే పడుకోకండి. అంతేకాకుండా అతి ఎక్కువగా కూడా పడుకోకండి. ఓకేనా? నిజంగా నాకు వాళ్ళు చూడగలే చాలా సన్నంగా ఉన్నారు. కానీ వాళ్ళంత డిసీజ్‌తో బాధపడుతున్నారంటే దానికి గల కారణం ఏంటి? బద్ధకం, ఓవర్ నిద్ర. ఓవర్‌గా ఎవరైతే పడుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా రోగాలనేవి ఖచ్చితమండి. మనం ఎంత తినేసి తిరిగినా పర్వాలేదు గానీ, తినేసి మనం బద్ధకించామా అది మట్టుగా రోగమే. ఇంకోటేంటంటే మనం తినకన్నా ఎంత పడుకున్నా అది ఏమవ్వదు. కానీ తినేసి పడుకుంటే మట్టుగా ఖచ్చితంగా రోగాలొస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేదేంటంటే తిన్న వెంటనే పడుకోకండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.